విజయవాడలోని మధురనగర్లో తపాలా శాఖకు సంబంధించిన ఫ్రాంచైజ్ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్సీ ఏపీ ఎన్జీఓ పూర్వ అధ్యక్షులు పరుచూరి అశోక్ బాబు, ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు విద్యాసాగర్ లాంఛనంగా ప్రారంభించారు. మధురనగర్ వంటి జనసామర్థ్యం గల ప్రాంతాల్లోని ఫ్రాంచైజ్ కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా నేరుగా ప్రజల వద్దకే సేవలను అందుబాటులోకి తీసుకువెళ్లినట్లు అవుతుందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి ఫ్రాంచైజ్ విధానం వల్ల నిరుద్యోగులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా అవకాశం కలుగుతుందని వారు పేర్కొన్నారు. విజయవాడలోని మధురనగర్లో తపాలా శాఖకు సంబంధించిన ఫ్రాంచైజ్ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీఓ పూర్వ అధ్యక్షులు పరుచూరి అశోక్ బాబు, ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు విద్యాసాగర్, విజయవాడ బుద్ధ విహార్ అధ్యక్షులు గోళ్ల నారాయణరావు, బకింగ్హాంపేట హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మాస్టర్ పీవీఆర్ నరసింహారావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు విద్యాసాగర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉన్న పోస్టల్ సేవలను నిర్వహించడంలో ఆధునీకరణ కారణంగా ఏర్పడిన ఖాళీని ఈ ఫ్రాంచైజ్ కార్యాలయం పూడ్చగలదని తెలిపారు. ఈ కార్యాలయం ద్వారా పోస్టల్ సేవలే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సేవలు, ఆధార్ వంటి సేవలను కూడా ఒకే చోట అందిస్తారని చెప్పారు. ముఖ్యంగా స్పీడ్ పోస్టులు, పార్సిల్, రికరింగ్ డిపాజిట్లు వంటి సేవలను మధురనగర్ వంటి జనసామర్థ్యం గల ప్రాంతాల్లోని ప్రజలకు సాయిబాబా గుడి పక్కనే ఏర్పాటు చేయడం ద్వారా డోర్ స్టెప్లోకి తీసుకువెళ్లినట్లు అవుతుందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫ్రాంచైజ్ నిర్వాహకులు పిల్లి పవన్ కుమార్ ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షులు పరుచూరి అశోక్ బాబు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సేవలను ఫ్రాంచైజ్ లేదా ఏజెన్సీల ద్వారా అందించడం వల్ల ఆ సేవలు చివరి లబ్ధిదారుల వరకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ లేని ప్రాంతాల ప్రజలు తమ కొరియర్లు లేదా డిపాజిట్ల కోసం హెడ్ పోస్ట్ ఆఫీస్కు లేదా సుదూర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తుండగా ఈ ఫ్రాంచైజీ వల్ల ఆ సమస్య తీరుతుందని, అలాగే ప్రైవేటు సంస్థలకు వెళ్లే మార్కెట్ కూడా ప్రభుత్వం తిరిగి తీసుకోగలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇది ప్రైవేటీకరణ కాదని, ప్రభుత్వ సేవలను చివరి వ్యక్తి వరకు విస్తరించడం అని స్పష్టం చేశారు. టెక్నాలజీ పెరిగినప్పటికీ కార్పొరేట్ రంగంలో లేదా మ్యాండేటరీ డాక్యుమెంట్లు ఇచ్చేటప్పుడు పోస్టల్ సర్వీసులు అవసరం ఇంకా ఉందన్నారు. ఇలాంటి ఫ్రాంచైజ్ విధానం వల్ల నిరుద్యోగులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుళ్లపల్లి నారాయణరావు, మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి, మాజీ ఎన్జీఓ నాయకులు పివిఎన్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. పివిఎల్ఎన్ రాజు గారు, లక్ష్మీ తులసి గారు, వారి కుమారుడు పవన్, వీళ్ళు ముగ్గురు కొన్ని దశాబ్దాలుగా మన పబ్లిక్కి ఏ రకమైన సర్వీస్ చేయాలి, పబ్లిక్లో ఏ రకమైన సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళ యొక్క గౌరవాన్ని, అలాగే వాళ్ళ యొక్క ఆదరణని పొందాలి అని త్రికరణ శుద్ధిగా కృషి చేసే చాలా కొద్ది మందిలో వీళ్ళు ముగ్గురు ఉన్నారు. నేను ఇంతకుముందు ఇక్కడ ఎవరు పట్టించుకోని సమయంలో పివిఎల్ రాజు గారు, వారి శ్రీమతి లక్ష్మీ తులసి గారు వాళ్ళు ఈ ఓటర్ నమోదు కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించడం చూశాను. అంటే చాలామంది కంటే ఎక్కువ ఈ చైతన్యం కానీ, స్పృహ కానీ ఉండాలి. ఎవరైతే నలుగురికి మేలు చేయాలనుకుంటున్నారో వాళ్ళు అందరూ కూడా మిగిలిన వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. అలాగే కొత్తగా ఏ రకంగా అయితే ప్రజలకి సేవ చేయగలం అనేది చూడాలి అనేది దానికి నిరంతరమైన ఆలోచనతో ఉంటారు. ఉదాహరణకి ఇంతకుముందు ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న ఒక బ్యాంక్ శాఖని వేరే చోటకి మార్చేసే సందర్భంలో పైదాకా అంటే కేంద్ర కార్యాలయం దాకా వెళ్ళి ఆ బ్యాంక్ శాఖని ఇక్కడి నుంచి మూసివేయకుండా ఉండేలాగా పోరాడి సాధించుకున్న మనుషులు వీళ్ళు. అలాగే ఇందాక ఓటర్ కేంద్రం అని చెప్పినట్టుగానే ఇప్పుడు 2006లో ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఉండేది ఈ ఏరియాలో. అయితే ఆ తర్వాత తీసేశాక ఈ పోస్టల్ సౌకర్యాలు కావాలంటే ఎవరైనా కానీ అటు సత్యనారాయణపురం కానీ, ఇటు మాచవరం కానీ, ఇటువంటి చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి తప్పితే ఆ పోస్టల్ సేవలు అందుకునే అవకాశం లేదు అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ అనేది ఇవ్వటం మూలంగా మళ్ళీ ఇంకొకసారి ఈ ప్రాంత వాసులకి మంచి సౌకర్యాలు కల్పించడానికి, అలాగే ఈ ఫ్రాంచైజ్ పెట్టడం కూడా ఏంటంటే అది ఎంపిక చేసుకుని చేసేటప్పుడు వీళ్ళ యొక్క విలువలు, వీళ్ళ యొక్క ఆ నైతిక ప్రవర్తన అవన్నీ కూడా చూసే కదా ఇచ్చేది.
అంటే మరి ప్రభుత్వం వాళ్ళు ఇది చేసేదానికి వీళ్ళ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాలని చాలా బాగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని, ఈ శాఖని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ప్రజలకి కొంచెం దూరంగా సత్యానపురం కానీ మాచవరం కానీ కొంచెం దూరంగా ఉన్న ఇబ్బందులు కలుగుతున్నాయని కొన్ని కంప్లైంట్స్ మాకు రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఫ్రాంచైజ్ అవుట్లెట్ని పిల్లి పవన్ కుమార్కి అందించడం జరిగింది. రిజిస్టర్ పోస్టులు కానీ, స్పీడ్ పోస్టులు కానీ, పార్సల్స్ కానీ కమిషన్ బేస్ మీద బుక్ చేసుకునే సదుపాయం కల్పించడం జరిగింది. అదేవిధంగా పిఎల్ఐ, ఆర్పిఎల్ఐ ప్రీమియమ్స్ కూడా వీరు కట్టుకునే అవకాశాలు కల్పించాము. అలాగే సేల్ ఆఫ్ స్టాంప్స్ కూడా కమిషన్ బేసిస్ మీద వీరికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రజల యొక్క సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని దూర ప్రాంతాలకు వెళ్లకుండా దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో మా ఎస్ఎస్పిఓస్ శ్రీ ఎం నరసింహస్వామి గారు వీరికి ఫ్రాంచైజ్ అవుట్లెట్ ఇవ్వడం జరిగింది. దీన్ని సద్వినియోగపరచుకుని ప్రజలు సద్వినియోగపరచుకోవాలని, అదేవిధంగా ఈయన పిల్లి పవన్ కుమార్ గారు మంచి సర్వీసెస్ పబ్లిక్ అందించాలని, ఈయనకు కూడా కమిషన్ మంచిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ కొన్ని సేవల్ని ఇలా ఫ్రాంచైజ్ అనవండి, ఏజెన్సీ అనవండి, ఇంకో ఏదైనా పెట్టండి. దీనివలన రాష్ట్రం అటు కేంద్రం ఇచ్చే సేవలన్నీ కూడా ఆఖరి లాస్ట్ పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ అంటారు. అంటే సపోజ్ ఇప్పుడు నేను ఏదైనా ఒక ఆర్టీఐ వేయాలి, లేదంటే ఒక కొరియర్ పంపించాలంటే హెడ్ పోస్ట్ హౌస్లోనే ఉంటుంది, ఇంక ఎక్కడ లేదంటే నేను వెళ్ళను, ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతాను. కాబట్టి అటువంటి మార్కెట్ కూడా తీసుకురావడానికి అటు డిఓటీ కానీ, పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే కొన్ని డిపార్ట్మెంట్స్లో కూడా మీరు ఆర్టీసీ తీసుకుంటే ఏఎన్ఎల్ సర్వీస్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఈ ప్రాంతాల వారీగా ఎక్కడైతే జనసాంద్రత ఎక్కువ ఉంటుందో అక్కడ పెట్టి సేవల్ని ఎక్స్టెండ్ చేయటం టు ది లాస్ట్ పాయింట్ అనమాట. ఇప్పుడు ఈ ఏరియాలో ఇంతకుముందు పోస్ట్ ఆఫీస్ తీసేశారు. ఇప్పుడు అందరూ ఎక్కడికి వెళ్ళాలి? మాచవరం కానీ సత్యానపురం వెళ్ళాలి. ఇప్పుడు నేను ఏదైనా డిపాజిట్ చేయాలి, ఆన్లైన్ ఫెసిలిటీ లేదు, నేను కొరియర్ పంపించాలి, దగ్గర పోస్ట్ ఆఫీస్ ఏం చేస్తాం? ప్రైవేట్కి ఇచ్చేస్తాం. కాబట్టి అటువంటి మార్కెట్ను కూడా గవర్నమెంట్ తీసుకోవటానికి అటు ఆల్రెడీ బిఎస్ఎన్ఎల్ వీళ్ళంతా కూడా మన సిమ్స్ బయట అమ్ముతున్నారు. ఏఎన్ఎల్ సర్వీస్ వాళ్ళు ఏజెన్సీ ఇచ్చారు. ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంటు ఎక్కడ గతంలో ఉంది, మిగతా రాష్ట్రాల్లో చాలా రూరల్ ఏరియాలో ఇది ఉంది. ఇప్పుడు అర్బన్ ఏరియాలో కూడా ఇలా పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రైవేటైజేషన్ అవుతుందని ఒక తప్పుడు ఆలోచన, లేకపోతే తప్పుగా ఆలోచించే పద్ధతి ఉంది. ఇది ప్రైవేటైజేషన్ కాదు, సర్వీసెస్ని లాస్ట్ పాయింట్ వరకు ఎక్స్టెండ్ చేయటం ఇది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇక్కడ పెట్టాలంటే ఒక బిల్డింగ్, తనకి అద్దె, ఒక 2-3 ఎంప్లాయీస్, ఓవర్ హెడ్స్ ఎక్కువ అవుతాయి. కాబట్టి అటువంటివి తగ్గించుకుని కాంపిటేటివ్ మార్కెట్లో నిలబడటానికి గవర్నమెంట్ చేసే ఒక ప్రక్రియ ఇది. మరి దాన్ని ఇక్కడ పోస్ట్ ఆఫీస్ తీసేసిన తర్వాత ఫ్రాంచైజ్ ఇవ్వడం అనేది అది స్వాగతించే విషయం. అలాగే పోస్టల్ సర్వీసెస్ కూడా ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత టెలిగ్రాములు, ఫ్యాక్స్లు ఇవన్నీ పోయినాయి. ఎవరు ఉత్తరాలు రైట్లా, ఎవరన్నా కూడా వాట్సాప్ కానీ, మెయిల్స్ కానీ ఇట్లా వెళ్తున్నాయి. కార్పొరేట్ సెక్టర్లో కానీ, లేదంటే కొంత మ్యాండేటరీ డాక్యుమెంట్ ఇచ్చేటప్పుడు కానీ పోస్టల్ సర్వీసెస్ని ఎక్కువ ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి పోస్టల్ సర్వీసెస్లో కూడా ఫైనాన్షియల్ రంగంలోకి వచ్చి చాలా కాలమైంది. ఇంకా వాళ్ళు ఇంకా కొత్త రంగాల్లోకి వస్తే, ఎందుకంటే భారతదేశంలో రైల్వే తర్వాత పోస్టల్లోనే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉంది. ప్రతి గ్రామానికి టచ్ చేయగలిగింది పోస్టల్ డిపార్ట్మెంట్ ఒకటే. ఎన్నికల తర్వాత ఎన్నికల కమిషన్ పోలింగ్ బూతులు లాగా పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా చాలా ప్రాంతాలకు, సుదూర ప్రాంతాలకు కూడా ఉన్న పోస్టల్ డిపార్ట్మెంట్. కాబట్టి ప్రభుత్వం ఇచ్చే సర్వీసెస్ ఎన్ని ఇవ్వగలిగితే అన్నీ పోస్టల్ డిపార్ట్మెంట్లో వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకోగలిగితే ఇటువంటి ఫ్రాంచైజీలకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఆఖరి అంశంగా ఇది అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉపయోగపడుతుంది. ఏదైనప్పుడు కూడా ఇవాళ విజయవాడలో ఇక్కడ మధురానగర్ ప్రాంతంలో పోస్ట్ ఆఫీస్ బదులు ఫ్రాంచైజ్ ఇవ్వడం అనేది మనం అందరం స్వాగతించాలి. ఆ ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు దీన్ని పూర్తిగా ప్రజల కోసం వాడి వాళ్ళు కూడా అభివృద్ధి రావాలని కోరుకుంటున్నాం. మధురానగర్లో ఇవాళ తపాలా సేవల ఫ్రాంచైజ్ కార్యాలయం ఏర్పాటు చేయటం ఉదాహరణ. ఎందుకంటే దేశవ్యాప్తంగా తపాలా సేవల్ని ప్రతి గ్రామంలో ఉన్న వాటిని మెయింటైన్ చేయలేక ప్రస్తుతం ఉన్న ఆధునీకరణ విధానాల్లో కొంత తగ్గించుకోవడం జరిగింది.
అందువల్ల ప్రజలకి వాటికి మధ్య కాస్త గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ను పూడ్చుకోవడానికి ఇటువంటి ఫ్రాంచైజీ ఇవ్వటం వల్ల తపాలా సేవలే కాక కేంద్ర ప్రభుత్వ సేవలు, రాష్ట్ర ప్రభుత్వ సేవలు, ఇంకా అనేక ఆధార మిగతా అన్ని సేవలను కూడా ఒక కార్యాలయానికి ఇవ్వటం, దాని ద్వారా స్పీడ్ పోస్టులు కానీ, పార్సిల్స్ కానీ, రికరింగ్ డిపాజిట్స్ కానీ, ఏదైతే పోస్టల్ శాఖ ద్వారా అందిస్తున్న సర్వీసుల్ని డోర్ స్టెప్లోకి తీసుకెళ్లిన విధంగా ఇవాళ ఫ్రాంచైజీస్ ఉన్నాయి. మధురానగర్లో మరి మిక్కిలి జనసమర్థమైన ప్రాంతం, మిడిల్ క్లాస్ ఎక్కువగా ఉండే ప్రాంతం. మరి ఇక్కడి నుంచి చూస్తే మరి తపాలా కార్యాలయం చాలా దూరంగా ఉన్న పరిస్థితి ఉంది. మరి వారికి దగ్గరలో సాయిబాబా గుడి పక్కనే ఈ తపాలా కార్యాలయం ఏర్పాటు చేయటం, కేంద్ర ప్రభుత్వ రంగానికి సంబంధించిన సేవలు, తపాలా రంగానికి సంబంధించిన సేవలు మిగతా అన్నీ కూడా ప్రజల డోర్ స్టెప్లో ఉండటం వల్ల సేవలన్నింటినీ ప్రజలు బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఈరోజు మధురానగర్లో సాయిబాబా గుడి ప్రక్కన పోస్టల్ ఫ్రాంచైజ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గతంలోనే మేము ఈ పోస్టల్ శాఖని మధురానగర్కి తీసుకురావడం జరిగింది 2006 జూన్లో. అయితే అనివార్య కారణాల వల్ల అది వెనక్కి వెళ్ళిపోవటం జరిగింది. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనడం జరుగుతుంది. ఎందుకంటే ఏ కార్యక్రమానికైనా, ఏ సేవలు ఉపయోగించుకుంటాకైనా ఇటు సత్యనారాయణపురం కానీ అటు వేరే ప్లేస్కి కానీ వెళ్ళాల్సి వస్తుంది. వారికి మరింత సేవలు అందించాలని ఆశయంతో ఈ ఫ్రాంచైజ్ మా బాబు ద్వారా తీసుకోవడం జరిగింది. అయితే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పోస్టల్ సేవలు ఉపయోగించుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పెద్దలకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ప్రజలకు కూడా విన్నవించుకుంటున్నాను. పోస్టల్ సేవలు మీకు అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి అవి మరింత సేవలు ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.